The next topic is dimensions of a vector space. The dimensions of a vector space is nothing but the number of vectors in a basis అని బేసిస్ అయిన దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయో దానినే డైమెన్షన్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అంటున్నాం. The number of vectors in a basis for a vector space is known as the dimension of vector space. Dimensions is nothing but a number of vectors. Number of vector means count, that is how many numbers are there in this vector space. One vector is known as a dimension, is the v is an vector. For example, one is an vectors is the dimension v is equals to how many vectors are there. One vector is, then we have to return dimension v equals to 1, and dimension v equals to 2 vectors are there, dimension v equals to 2 we have to mention. Okay, in this dimension is denoted as dimension dim h is an ఇలా మెన్షన్ చేసామండి dim డైమెన్షన్ని. సో dim లాగా డినోట్ చేస్తాం మనము, అక్కడ రాయలేదు. సో dim లాగా డినోట్ చేస్తాము. హియర్ హెచ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. v is the v, h is the h, s is the s. ఓకే, బట్ వీ హ్యావ్ టు మెన్షన్ dim h which is nothing but a dimension of h. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. లెట్ h ఈక్వల్స్ టు స్పాన్ v1 v2 వేర్ v1 ఈక్వల్స్ సమ్ ఎలిమెంట్స్ అండ్ v2 ఈక్వల్స్ టు సమ్ ఎలిమెంట్, దెన్ ఫైండ్ ది డైమెన్షన్స్. Here v1 equals to some element and v2 equals to some elements are there, then find dimensions. Okay, v1 v2 are not multiples of each other. మల్టిపుల్స్ ఉన్నాయండి? లేవు. ఖచ్చితంగా అది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సో ఎలా చెప్తున్నారు లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది, మల్టిపుల్స్ లేరు అంటే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అది బేసిస్ అవుతుందండి. బేసిస్ అయింది అని అంటే ఇప్పుడు 2 వెక్టర్స్ ఇచ్చిండు, 1 0 0 0 0 1 ఫామ్ కావాలి, అవుతుందండి ఖచ్చితంగా అది. సో అవుతుంది కాబట్టి దాని డైమెన్షన్ హెచ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వెక్టర్స్. ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ హెచ్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ మల్టిపుల్స్ లేకుంటే, అంటే ఇక్కడ క్వశ్చన్ ఎందుకు ఇలా రాసిరు అని అంటే కీ పాయింట్ అండి ఇది. ఇప్పుడు ఈ v1 v2 అనేవి మల్టిపుల్స్ ఉన్నాయనుకోండి ఇండిపెండెంట్ కాదు, మల్టిపుల్స్ లేవనుకోండి ఇండిపెండెంట్ అవుతుంది. అదొక కీ పాయింట్ మీకు. సో v1 v2 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్, నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఈ ప్లేస్ మల్టిపుల్స్ లేకుండా, అంటే మల్టిపుల్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 4 8 ఉందండి, ఇది v1 వాల్యూ అనుకో. v2 వాల్యూ ఎలా ఉండొచ్చు? 1 2 4 ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మల్టిపుల్సే కానీ. అంటే ఇప్పుడు v2 వాల్యూ ఇది కదా. ఓకే, నేను v1 ఏం చేయండి అంటే 2ని కామన్ తీసాను అనుకోండి, 1 2 4 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఇంటూ v2 అని రాసుకోవచ్చు కదా. సో అలా మల్టిపుల్స్ లేకుంటుంటే మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండి, నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్. అప్పుడు ఇండిపెండెంట్ ఫామ్ కాదండి. సో నాట్ మల్టిపుల్స్ కాబట్టి విచ్ ఈస్ దన్ ఇండిపెండెంట్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇన్ దట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ప్రూవ్ చేయడం కోసం. ఇండిపెండెంట్ అయిందంటే ఆటోమేటికల్లీ బేసిస్ అవుతుంది. బేసిస్ అయింది అని అంటే డైమెన్షన్స్ చెప్పొచ్చు. ఏవి బేసిస్ అవుతున్నాయి? v1 అవుతుంది, v2 అవుతుంది కాబట్టి దెన్ h ఈక్వల్స్ టు దీస్ 2 టర్మ్స్, దెన్ డైమెన్షన్ h ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వెక్టర్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఆర్? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వెక్టర్, v1 is the one of the vector, v2 is the another vector. Then we have to return dimension h equals to 2 and then find the dimensions of the subspace h equals to these 2 conditions. ఈ ఇచ్చిన సబ్స్పేస్లోని డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమంటుండండి. హెచ్ ఈక్వల్స్ టు రాసిరు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ a - 3b + 6c 5a + 4d. ఇది మీకు జనరల్ సొల్యూషన్ అని నేను బేసిస్లో చెప్పినండి, డెఫినేషన్స్ చెప్పేటప్పుడు, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు బేసిస్లో జనరల్ సొల్యూషన్ ఇలా వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఏని కామన్ తీస్తాం. ఏ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ దాంట్లో 1 ఉంది, సెకండ్ దాంట్లో 5 ఉంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. అంటే 1 5 లేదు కాబట్టి జీరోస్. అండ్ దెన్ b -3 ఉంది ఇక్కడ, సెకండ్ దాంట్లో b లేదు, థర్డ్ దాంట్లో b ఉందండి, ఫోర్త్ దాంట్లో లేదు. ఓకే, -3 0 1 0. ఓకే, c అట్లానే, d అట్లానే. సో a1 v1 b1 to c1 ఇది విచ్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ విచ్ ఈస్ ద నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ఇక్కడ ఒకసారి చూడండి, v1 v2 నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ v1 v2 అనేది మల్టిపుల్స్ కాలేవు, బట్ v2 v3 v1 v2 are not multiples of each other, but v2, this is the v2
V3 are multiples of each other. This one and sorry. V2 and V3 are multiples of each other. -3 2ని కామన్ తీస్తే చూసుకోండి V3 ఈక్వల్స్ టు -2. అంటే ఇలా మల్టిపుల్స్ వచ్చినాయి అనుకోండి సింగిల్ సెట్ లాగా ఫామ్ అవుతుంది మనకి. మల్టిపుల్స్ లేదనుకోండి డబుల్ సెట్, అది లీనియర్లీ ఇండిపెండెంట్ ఆటోమేటిక్గాని. బట్ కానీ డైమెన్షన్ మెన్షన్ చేసేటప్పుడు మాత్రం స్పానింగ్ సెట్ థీరం నుంచి ఇట్స్ ఈ యూనిక్ కండిషన్గా అంటే స్కేలార్స్ ఆర్, సో ఆ స్కేలార్స్ ఆర్ యూనిక్ కండిషన్ కాబట్టి ఇట్స్ నాట్ మల్టిపుల్స్ అయితే ఏదైతే ఉన్నదో వాటిని ఏం చేస్తున్నామంటే ఓన్లీ వీ హ్యావ్ టు అజ్యూమ్ 3 ఎందుకు అజ్యూమ్ చేసుకున్నామంటే ఆల్రెడీ ఒకటి మల్టిపుల్లోనే ఉందండి. సేమ్ కండిషన్ లాగానే కదా మనకి ఈ 2 కండిషన్స్ మల్టిపుల్స్ లాగా ఉన్నాయి. అంటే ఈ 2ని ఒకటే 1 లాగా చూజ్ చేస్తూ అనదర్ 3 ఇట్ హ్యాస్ ఓన్లీ 3 డైమెన్షన్స్. అలా V1 V2 V4 లేకుంటే V1 V3 V4 ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. బట్ అది మల్టిపుల్స్ లేకుంటే మాత్రం 4 అయ్యేది డైమెన్షన్. మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుతుంది, అది అబ్జర్వ్ చేయండి. మల్టిపుల్స్ లేవు ఉన్నవి వాటిని అబ్జర్వ్ చేసారనుకోండి ఈజీగా చెప్పొచ్చు. కంపల్సరీ అవి డైమెన్షన్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఫామ్ అవుతుంటుంది మనకి. ఓకే, డైమెన్షన్ H ఈక్వల్స్ టు 3 రాశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ, డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ. మోస్ట్లో ఇప్పుడు బేసెస్ డైమెన్షన్స్ లాస్ట్ మిడిల్లో ఉన్న నల్ స్పేస్ కాలమ్ స్పేస్ బేసెస్ అండ్ దెన్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ నల్ స్పేస్, డైమెన్షన్స్ ఆఫ్ ఏ కాలమ్ స్పేస్. ఇంపార్టెంట్ టాపిక్. Number of free variables and non-pivot positions of A into X equals to 0 is the dimension of null A అంటుండు. Column A is the number of pivot positions. ఓన్లీ pivot positions నే, అక్కడ నాన్ pivot positions, ఇక్కడ pivot positions in free variables అంట. చేద్దాం, ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంటుంది మనకి. డిటర్మైన్ డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్. ఏ ఈక్వల్స్ టు ఇచ్చిండంటే కంపల్సరీ వీ హ్యావ్ టు రిటర్న్ దట్ ఫామ్ ఈజ్ అన్ pivot పొజిషన్ ఫామ్ తీసుకురావాలండి. నాన్ పివోట్ పీవోట్ పొజిషన్స్. నాన్ పివోట్ పొజిషన్స్ నేమో నల్ ఏ అంటున్నాం, పీవోట్ పొజిషన్స్ నేమో కాలమ్ ఏ అంటున్నాం అండి. ఏంటి ఏంటో చూద్దాం. A ఇంటూ ఎక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కాబట్టి ఎక్స్ తీసుకోకుండా ఎక్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే నల్ స్పేస్ A ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 నేనండి. కంపల్సరీ లాస్ట్ ప్లేస్లో 0 చూజ్ చేసుకొని మనం ఫార్మేషన్ తీసుకొస్తున్నాం. R2 టెన్స్ టు -3 ఉంది కాబట్టి R2 రోని R3 రోని 0 చేయాలి. అక్కడ -3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి 3ని మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ 2 ఉంది, అక్కడ -3 ఉంది అంటే 3ని మల్టిప్లై చేస్తున్నా, దాన్ని 2ని మల్టిప్లై చేస్తున్నాండి. -3 6 -1 1 -7 0. సో ఈ 2 + 0 అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి R2/5 చేసినాం, R3/13 చేసినాం. చూసుకోండి ఒకసారి. 1 2 R3 - R2 చేసేసినాం. చేసినాక కింది సెట్ మొత్తం జీరోస్, కంప్లీట్ జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు R1 + R2 చేసిరండి. R1 టెన్స్ టు R1 + R2 చేస్తే యాడ్ చేసేస్తే ఎక్కడెక్కడ వచ్చినాయి చూసుకోండి ఒకసారి చేయండి. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 pivot పొజిషన్స్. ఫస్ట్ pivot పొజిషన్, థర్డ్ pivot పొజిషన్ 1 0 0 0 1 0. మిగతావన్నీ 0 0 1 కావాలి, బట్ కింద సెట్ మొత్తం జీరోస్ వచ్చినాయి. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 pivot పొజిషన్స్. pivot పొజిషన్స్ మనకి ఏం చెప్పింది, డైమెన్షన్ ఫర్ కాలమ్ ఏ అండ్ డైమెన్షన్ ఫర్ నల్ ఏ అని ఏం చెప్పిండండి. సో డైమెన్షన్ ఫర్ నాన్ pivot పొజిషన్స్ని నల్ ఏ అన్నాడు, pivot పొజిషన్స్ని కాలమ్ ఏ అన్నారు కదా. ఓకే, నాన్ pivot పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, నాన్ పివోట్స్ అంటే పివోట్స్ కాకుండా ఇక్కడ ఉంది 1, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ ఎక్స్ అనేది మనం అజ్యూమ్ చేసుకున్న 0నే. సో డైమెన్షన్ నల్ ఏ ఈక్వల్స్ టు 3. pivot పొజిషన్స్ ఎన్ని వచ్చినాయి, ఓన్లీ 2 pivot పొజిషన్స్. pivot పొజిషన్స్ని కాలమ్ ఏ అంటున్నాం. ద ఫ్రీ వేరియబుల్స్ ఆర్ ఫ్రీగా ఉన్నాయి, 3నే అండి అక్కడ. ఇదండి ప్రాసెస్. ఏ ప్రాబ్లం అయినా మీరు చేయాల్సింది pivot పొజిషన్ ఫామ్ చేయాలి. pivot పొజిషన్స్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకోవాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ చేసినాక డైమెన్షన్ ఫర్ కాలమ్ ఏ, డైమెన్షన్ ఫర్ నల్ ఏ మీన్స్ నాన్ పివోట్స్ ఆర్ నల్ ఏ, పివోట్స్ ఆర్ కాలమ్ ఏ. ఓకే, subspace means subspace spanned. Spanned means subspace is spanned, and the definition of column is nothing but a span అండి. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ అనకుండా డైమెన్షన్ ఆఫ్ ది సబ్స్పేస్ స్పాన్డ్ బై ద వెక్టార్స్ అంటున్నాడు.
సబ్ స్పేస్ స్పాన్డ్ బై ద వెక్టార్స్ అంటుండండి. స్పాన్డ్ బై ద వెక్టార్స్ అంటుండు. ఇక్కడ మేము కన్ఫ్యూజ్ చేయడం కోసం డైమెన్షన్ ఫర్ ద కాలమ్ ఏ అని మెన్షన్ చేయకుండా సబ్ స్పేస్ స్పాన్డ్ అన్నా కానీ కాలమ్ ఏ అండి. కాలమ్ ఏ అంటే ఏంటి మనకి ప్రాసెస్ ఏంటి? ద మ్యాట్రిక్స్ కంటైన్స్ పివోట్ పొజిషన్స్. కాలమ్ ఏ అంటే ఎన్ని పివోట్స్ వస్తుంటే దాన్ని కాలమ్ ఏ అంటున్నాం కావండి. డైమెన్షన్ అని రాయొచ్చు. చూసుకోండి ఒకసారి. ఇట్ హ్యాస్ టు గివెన్ 4 వెక్టార్స్ ఇచ్చిండు. 4 వెక్టార్స్ రాసిండు. R2 → 2 చేసిండమండి. ఇక్కడ R2 → 2 R2 + 2R1 చేసినాం. 1 0 0 వచ్చేసింది. 2R1 ఓన్లీ R2 రోనే చేసారు, ఎందుకంటే R3 రో 0 ఉంది, R1 రో 1 ఆల్రెడీ ఉంది కాబట్టి. R2 + 2R1 R1 యూజ్ చేసారు. ఈ సెట్ 0 వచ్చేసింది. నెక్స్ట్ ఒకసారి సెకండ్ రో చూడండి. 2 - 10 - 6 అంటే డివైడెడ్ బై 2 చేసేసిండు. 1 5 3. నెక్స్ట్ R3 రోని చేసిరండి. మనకి ఏం కావాలి? 1 0 0 వచ్చింది. 0 1 0 కావాలి. సో లాస్ట్ స్టెప్ 0 చేద్దాం ఫస్ట్. అంటే ఇది మైనస్ ఇది చేసినాం అనుకోండి. R3 → 2 R3 - R2 చేసేస్తే కింది సెట్ 0 వచ్చేసింది. 1 0 0 వచ్చింది. 0 1 0 -3 కాబట్టి దీన్ని 3ని మల్టిప్లై చేసిండు. ఓకే, R3 రోకి డివైడెడ్ బై 4 చేసిండు. 1 అయిపోతుంది. 1 0 0 0 1 0 వచ్చింది. ఇప్పుడు ఈ 2 పొజిషన్ 0 చేయాలి. 6 3ని 0 చేయాలి. ఇక్కడ ఈ 6ని 3ని చేయాలి కాబట్టి R1 → 2 R1 - 6 R3 చేసిండు. R2 → 2 R3 - 3 R3 చేసిండు. 1 0 0 0 1 0 0 0 1. It has to find out 3 pivot positions. Dimension of column A = 3. అంటే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేస్తారండి. డైమెన్షన్ ఆఫ్ ద సబ్ స్పేస్ స్పాన్డ్ అంటున్నాడు. డైమెన్షన్ ఆఫ్ ద సబ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైమెన్షన్ ఆఫ్ ఏ కాలమ్ ఏ. బేసిస్ థీరం చూద్దాం. బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం అండి. ఫస్ట్ లెట్ H be a subspace of a finite dimensional vector space V. H అనేది సబ్ స్పేస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. డైమెన్షన్స్ అండ్ ఫైనైట్ డైమెన్షన్ అంటే కౌంటబుల్ నెంబర్స్. సబ్ స్పేస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటాను. అండ్ అని లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటే ఇన్ H కెన్ బి ఎక్స్పాండెడ్. ఎలా ఎక్స్పాండ్ చేసింది? నెక్స్ట్ సరే ఇస్ ద ఫైనైట్ డైమెన్షన్ H expanded. H is also a H and basis for H also. H is a finite dimension and dimension H is n less than or equals to dimension V అని ప్రూవ్ చేయమంటుండండి. డైమెన్షన్ H is n less than or equals to dimension V అని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో దానికోసం గివెన్ కండిషన్స్ రాష్ట్రం. H = 0 ఈజ్ అన్ సెట్. మనకు అంత ముందుకు వచ్చింది అండి. ఈజ్ అన్ ఫైనైట్ డైమెన్షన్ అని ఉంటుంది మనకి. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ వన్ ఆఫ్ ద సెట్. ద డైమెన్షన్ H = ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ. ఓకే, H = నేను 0 సెట్ అని తీసుకున్నా. 0 సెట్ అని తీసుకొని డైమెన్షన్ H = ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0. అంటే Hలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 సెట్ కానీ మొత్తం మనకి. సో 0 విచ్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డైమెన్షన్ V అని అంటున్నా. ఎందుకు అని అంటే V ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే సబ్ స్పేస్లోని టర్మ్ అండి. సో దట్స్ వై విచ్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు V అని తీసుకొని ఎస్సీ డైమెన్షన్ H ఈజ్ ఇన్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డైమెన్షన్ V అని మెన్షన్ చేస్తూ దెన్ వీ హ్యావ్ టు ఫైండింగ్. ఇప్పుడు ఫైండ్ చేస్తున్నా. దెన్ H = U1 U2 UP be a linearly independent set in H. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే విచ్ ఈజ్ ఆల్సో ఏ స్పానే కాండి. ఎందుకు లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే స్పాన్ అనొచ్చు. స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ లీనియర్ కాంబినేషన్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే స్కేలార్స్ ఆర్ ఈక్వల్స్ టు జీరోస్. స్కేలార్స్ జీరోస్ అని ఎప్పుడు చెప్తాం? లీనియర్ కాంబినేషన్ రాసినప్పుడే కానీ. సో లీనియర్ కాంబినేషన్ అంటే స్పాన్ అంటే ఇండిపెండెంట్ అయింది కాబట్టి స్పాన్ అయింది. స్పాన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా బేసిస్ అవుతుంది. ఓకే, ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇండిపెండెంట్ ఈజీగా తెలుస్తుందండి. ఇండిపెండెంట్ అయింది ఇక్కడ మనకి. సో బేసిస్ అవుతుంది. బేసిస్ ఫర్ ఏ H. అండ్ దెన్ నవ్ S కెన్ బి ఎక్స్పాండెడ్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం మనం. అక్కడ మెన్షన్ చేసిండు ఎక్స్పాండ్ చేయమని. సో నవ్ వీ హ్యావ్ టు ఎక్స్పాండెడ్. U + V ఈజ్ ఇన్ Vలో ఎక్స్ట్రా ఒక టర్మ్ ఎక్స్పాండ్ చేస్తున్నాము. అది U + V అని చూజ్ చేస్తున్నామండి. అది Hలో ఉందని చెప్తున్నా. H = UP వరకు ఉన్నాయి కదా, దాంట్లో టర్మ్ తీసుకొని ఎక్స్పాండ్ చేసినాం. ఇప్పుడు UP వరకు Sలో ఉన్నాయండి. ఒక టర్మ్ ఎక్స్పాండ్ చేయమంటుండు మనకి. క్వశ్చన్లో ఇచ్చింది మనకి ఎక్స్పాండ్ అంటుండు కాబట్టి UP + 1 తీసుకొని అది కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అన్న. ఒకసారి అబ్జర్వ్ చేయండి. U1 U2 UP వరకు అది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. UP + 1 ఉంది, ఎక్స్ట్రా వచ్చింది. అది స్పాన్ అవ్వచ్చు కాకపోవచ్చు అండి. ఈజ్ నాట్ ఏ స్పాన్స్ ఫర్
హెచ్. కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ వెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ స్పాన్ హెచ్. సో అది ప్రాసెస్ కావట్లేదు కాబట్టి దెన్ ఆటోమేటికల్లీ డైమెన్షన్ హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డైమెన్షన్ వి. అంటే ఫస్ట్ ఉన్న కండిషనే ప్రూవ్ అవుతుంది మనకి. దెర్ఫోర్ డైమెన్షన్ హెచ్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మీన్స్ లెస్ దెన్ అండ్ ఈక్వల్స్ టు కండిషన్. డైమెన్షన్ హెచ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ వి ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఈక్వల్స్ టు వి అనే కండిషన్. అక్కడ ఏం లేదు, ఎక్స్పాండ్ చేయమన్నాడు మనకి. సో ఎక్స్పాండ్ చేయమంటుంది కాబట్టి మనకి ఎక్స్పాండ్ చేసి ఇండిపెండెంట్ అండ్ నెససరీ డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేసుకొని చేస్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ థీరం బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం. సో దిస్ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం మీన్స్ we be a p-dimensional vector space p greater than or equals to 1 and linearly independent set. p greater than or equals to 1 ఇచ్చి linearly independent set of exactly p elements in v లో ఉండాలండి. exactly p elements in v automatically which is the basis for v. Any set of exactly p elements spans is an automatically basis for v అంటండి. ఏ సెట్ ఆఫ్ వెక్టార్స్ అయినా స్పాన్స్ అని చూపించమంటుండు. ఎనీ సెట్ ఆఫ్ వెక్టార్స్ సో విచ్ ఈజ్ నథింగ్ బట్ బేసిస్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ వి అని చూపిస్తే సరిపోతుందండి. టోటల్ టాపిక్లో బేసిస్ అని చూపిస్తే సరిపోతుంది. సో విచ్ బేసిస్ అని ప్రూవ్ చేయాలి అని అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అండ్ దెన్ హెచ్ ఈక్వల్స్ టు ఈ అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో దానికోసం అని చూడండి ఒకసారి గివెన్ దట్ వి బి ఏ పీ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. పీ డైమెన్షన్ అంటే దాని డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, పీ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి అంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ రాసిరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్స్ టు u1 u2 యూపీ వరకు తీసుకున్నాం అనుకోండి. డైమెన్షన్స్ ఎన్ని ఎలిమెంట్స్ అంటే లాస్ట్ ఉన్న ఎలిమెంట్సే కానీ లాస్ట్ ఎన్ని ఎలిమెంట్ ఇప్పుడు 1 2 3 4 అన్నా నేను. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ 4 అన్నాం. ఇక్కడ u1 u2 u నుంచి యూపీ వరకు ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి, p అనే నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ s ఈక్వల్స్ టు p అన్నాం. ఎనీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెక్స్ p ఎలిమెంట్స్ ఇన్ pకో సో ఇది రాసేసినాం. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ గివెన్ కండిషన్. ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ వి. బేసిస్ ఫర్ వి అని ప్రూవ్ చేయడం కోసం ఇఫ్ పాసిబుల్ ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఫర్ అనుకుంటాం. మన అజంప్షన్ అంటే అది మనకి ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ పి అని ప్రూవ్ చేయాలి. కానీ అవర్ అజంప్షన్ ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఫర్ పి. సో ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఫర్ పి అని ప్రూవ్ చేయాలి అని అంటే అది మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ అయితేనే మనకు బేసిస్ అనేది కరెక్ట్ అవుతుంది. చూద్దాం. బై ద అబౌవ్ థీరం బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం u1 u2 అనదర్ వెక్టర్ ఈజ్ నాట్ ఏ బేసిస్ అండి. అంటే డైమెన్షన్ ఎస్ ఈక్వల్స్ టు అనదర్ వెక్టర్ ఆల్రెడీ బేసిస్ అయింది కదా అబౌవ్ థీరం. సో బేసిస్ అయిన దాన్ని తీసుకుంటున్నాం. అందులో డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి p+1. ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, p ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఈక్వల్ కావట్లేదు. సో అవర్ అజంప్షన్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఈజ్ రాంగ్. దెర్ఫోర్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ వి. అంటే డైమెన్షన్ ఎస్ ఈక్వల్స్ టు p+1 ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్న బేసిస్ అయిన దాంట్లోవి చూజ్ చేసుకున్నాం. నాట్ ఏ బేసిస్లో ఉన్నాయి చూజ్ చేసుకుంటున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఈ థీరంని. ఇక్కడ డైమెన్షన్ ఎస్ ఈక్వల్స్ టు పీ అండి. మనం ఏం చేస్తున్నాం, నాట్ ఏ బేసిస్ అంటున్నాం. బై యూజింగ్ అ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం ఏంటిది మనకి వెనకాల నాట్ ఏ బేసిసే కాండి అక్కడ అయింది మనకి. సో నాట్ ఏ బేసిస్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ వరకు ఉన్నాయి, p+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. డైమెన్షన్ ఎస్ p+1 బట్ డైమెన్షన్ ఎస్ ఓన్లీ p ఎలిమెంట్స్. అంటే నాట్ ఏ బేసిస్ ఈజ్ రాంగ్. సో నాట్ ఏ బేసిస్ ఈజ్ రాంగ్ అంటే విచ్ ఈజ్ ఏ ఓన్లీ బేసిస్. బేసిస్ అని ప్రూవ్ చేయమన్నాడు మనకి. దీస్ ఆర్ ద బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం అండ్ బేసిస్ థీరం అంటే ఇవి రెండు బేసిస్ థీరమ్స్. సో ఇక్కడతోనే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది మనకి. సెకండ్ యూనిట్ చాలా చిన్నగా ఉంటుంది, చెప్పేసుకుందాం. థ్యాంక్ యూ.